వాళ్ళకే భూములు ఉన్నాయి ఇక్కడ. ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేటీఆర్ చిన్న శిష్యులని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. వాడు బియ్యం తీసుకొని వచ్చాడు. సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు. నేను అధికారిని అడిగిన, ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్, వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అంటే పాత ఎప్పుడో తెచ్చింది సార్, లేదు బయట యాడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చింది సార్. నేను ఆరా తీసిన అప్పుడే. అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది. కోపం వస్తుంది కదా, అంటే బాగా తాగి ఉన్నాడు, నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయి కానీ ఏదో అంటున్నాడు. వాడికి ఒళ్ళిందే వడుతున్నాడు. చెంప మీద కొట్టినాడు. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటారు దాన్ని పేపర్ పాడుగా సెన్షియల్ గా పాడు కదా. దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తాను కదా. వైరల్ అయింది, బదనాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్, ఇది జగ్గారెడ్డి బదనాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించింది. ఈడ ప్రాబ్లం ఏమైంది, వాడు ప్రతిపక్షోడు కదా, వాడు మనమంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము. ప్రతిపక్షుడు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి మాకు చెంప పంపించి వార్త రాపించాడు. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. వ్యాసంలో చదివినలేమో అరే వీడు ఎంత పెద్ద గుండగాడు వీడు కొట్టేసి చూసినాం అయిపోయి అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేనేమంటున్నా అంటే జుబ్లీస్ ఓటర్స్కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి లేకపోతే నవీన్ యాదవ్ ఎట్లా ఓడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే దాన్ని సోషల్ మీడియా తిప్పడము, అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జుబ్లీస్ ఓటర్స్ ని విజ్ఞప్తి చేస్తాం. ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ట్రాప్ లో పడకండి అని జుబ్లీస్ ఓటర్లకు నేను మనవి చేస్తున్నా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు హామీ చేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమాజాన్ని రాసినప్పుడు రాష్ట్రం ముద్ర నాయనని కలిసి ఉండాలని చెప్పినాను. ఇదైతే మీ అందరూ తెలుసు కదా మీకైతే. ఇది వినండి. అదే ఇంకా సప్పుడు పని చేయడం రాబాయి అమ్మ పైలవాళ్ళు ఎవరు మనం నేను పైలవాడినే కానీ వినండి. ఏది ఢిల్లీ చేయడం పైలవాడిని మళ్ళీ దీన్ని టీఆర్ఎస్ కూడా ఇప్పుడు దీని రుద్దుతాడు వేసి మళ్ళీ రుద్దినా ఏం కావాలి. జగ్గారెడ్డికి ఇవన్నీ పనిచేయవు, ఇవన్నీ ఏదో చెప్పబోతున్నాను నేను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ని కొడుకు నవీన్ యాదవ్ బదలాం చేస్తున్నారు. దూరం నుంచి చూసినవన్నీ కరెక్ట్ కావు, దూరం నుంచి ఇన్నయాన్ని నిజాలు కావు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా. సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గడ్డ మీద 2 రాష్ట్రాలు ఉత్తరాయణ కలిసి ఉందామని నేను చెప్పిన. దాని మీద టీఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఏమని
దాని విషయం అనుకున్నారంటే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది. తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు, నడిపొట్టున హైదరాబాద్లో ఉన్నాడు, కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు, రాష్ట్రం వద్దంటున్నాడు అని దూరంగా చూసిన వాళ్ళంతా ఈ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండెగాడు ఇట్లా అంటున్నాడు అని. అంటే నిజాలు మాట్లాడినాడు గుండెగాలు అవుతారా? వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా గుండెగాలు అవుతారా? ఇలాంటి ముద్రలేసే కార్యక్రమం కేటీఆర్ బీఆర్ఎస్ చేస్తుంది. నమ్మొద్దని జుబ్లీస్ ఓటర్లకు నేను సవినయంగా మనవి చేస్తాను. మీరు జుబ్లీస్ ఓటర్లకు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహలకు పోకండి, చెప్పుడు మాటలు వినకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలిపించి రేవంత్ రెడ్డి కృషి చేయండి, కాంగ్రెస్ పార్టీ సంతోష పెట్టండి. 3 ఏళ్ళు మీరు సంతోషంగా ఉంటారు. అన్నిటికీ జగ్గారెడ్డిగా నేను కూడా జవాబుదారుగా ఉంటా. ఇది నా పరంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ నేను ఏమంటా భయ్, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఏది మాట్లాడి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఒకడు మాట్లాడితే ఒకటి తయారు చేస్తారు భయ్. మీరు కూడా మీరంటే మీరు కాదు, వాడు ఎవడో ఇట్లా వండుకుంటాడో అటు ఫోన్లో ఒత్తుతున్నాడు, ఏదో చేస్తున్నాడు వాడు. నేను ఏమండి అన్నాను అనుకో, వాడు ఏమండి అంటే పెడుతున్నాడు, వాడు యువత రోడ్డు పెడుతున్నాడు, అవతల రోడ్డు పెడుతున్నాడు. నేను ఎక్కడ తిండి మనం కంట్రోల్ చేయగలుగుతాము? ఎట్లా అవుతుంది? గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవన్నీ తెలుసు, వాళ్ళ పంచాయతీలు మనకే సంబంధము. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి గెలిచి అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి. మాకు అవసరం లేదు అది. ఎస్, ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు పనులు చేసి పెడతాము. నవీన్ యాదవ్ గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాం, పెడతాం. గెలిపించుకుంటే జవాబుదారిగా పనిచేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు ఓట్లు ఎవరు ఎట్లా పడితే అని మేము టెన్షన్ ఉంటే గాంధీ ఫ్యామిలీ పంచాయతీ మాకెందుకు ఇదంతా? మాకు అవసరం ఇదంతా? जोड़ने वाला